నేనైతే చాలా బాగున్నానబ్బా. నేను చెప్పే 2, 3 టిప్స్ మీ అందరికీ ఉపయోగపడతాయని. ఎందుకంటే పండగ వచ్చింది కదా! నేను పండగ షాపింగ్ బయలుదేరుతున్నాను. ఎందుకంటే నేను మా సర్వెంట్ మేట్‌కి, మా ధోబీకి, మా వాచ్‌మెన్‌కి ముగ్గురికి కూడా డ్రెస్సులు కొనాలి, బట్టలు కొనాలి. వాళ్ళ పిల్లలకు కూడా శక్తి ఉంటే ఏవో కొంచెం కొనివ్వాలి. సో, వాటి కోసం నేను షాపింగ్‌కెళ్తూ నేను కూడా షాపింగ్ చేసుకోవాలి. మా హస్బెండ్ అయితే కార్డ్ ఇచ్చారు కొనుక్కోమని. అయితే నేనెలా షాపింగ్ చేస్తానో, నా షాపింగు పొదుపు, అదుపుతో పాటు రంగులు కూడా. పెరిగే కొద్దీ అన్ని రంగులు మనం వాడేస్తాం. కరెక్టే కదా! ఇన్ని రోజుల నుంచి చీరలు కడుతున్నాం. అయితే అన్ని రంగులు మనం బ్యాక్ తెచ్చుకోలేం. రీకలెక్ట్ చేసుకోలేము. కానీ మనం జస్ట్ 6 మంత్స్ వెనక్కి వెళ్ళి, ఈ 6 మంత్స్‌లోని కొత్త చీరలు ఏం కొనుక్కున్నాము, ఎవరిచ్చారు, ఆ చీరల కలర్‌లేంటి అనేది గుర్తుపెట్టుకుంటే మనం కొనుక్కునేందుకు ఫస్ట్ కొత్త కలర్స్ మన ఒంటి మీద వస్తాయి. లేకపోతే అవే రిపీటెడ్. ఎందుకంటే మన కళ్ళు ఎప్పుడు ఒకే రంగు మీద అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా నాకైతే చాలా చీరలు అలాగే అయిపోయాయి. అయితే సేమ్ శారీ కదా అని కట్టలేము అనుకుంటాం. అలా కాకుండా మనము కొనుక్కునే శారీ అది ముందు ఆ రంగు రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. బ్లూ ప్రింటింగ్ శారీ. సో ఇది బ్లూ ప్రింటింగ్ శారీ కొన్నాను కదా, లాస్ట్ ఆగస్టులో కొనుక్కున్నాను ఈ శారీని. ఈ కలరు రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఈ కలర్ ఆల్రెడీ చూస్తాను, కొనిసుకున్నాను కదా, అందుకని ఈ బ్లూ కలరు కనకుండా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫస్ట్ వన్. ఇంకా సెకండ్ వన్ ఇది పింక్ అండ్ గ్రే అన్నమాట. ఈ బ్లౌజ్ కూడా ఇది. సో ఈ రెండు కాకుండా ఉండే వాటికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇది రెండోది అన్నమాట. ఎల్లో బ్యూటీ ఫెలో అని ఎల్లో అనమాట. ఎల్లో బాబు కొనిచ్చాడు కదా, ఈ ఎల్లోని అస్సలు రిపీట్ చేయకూడదు. కానీ ఈ ఎల్లో పింక్ బ్లౌజ్ వచ్చింది. సో ఈ రెండు కాంబినేషన్ నేను అస్సలు కొనకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెండు ఆల్రెడీ ఈ రెండు కాంబినేషన్ ఉంది కదా, కట్టడం కూడా తక్కువ కట్టాను. అయినా కూడా ఈ రెండు కాంబినేషన్లో శారీ కొనకూడదు అనుకుంటున్నాను. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఇది కూడా నేను కొనకూడదు అనుకుంటున్నాను అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే పర్పుల్. నిజంగానే పర్పుల్ కూడా ఆగస్ట్ బర్త్డే కొనుక్కున్నాను కదా, దీని బ్లౌజ్ కూడా చాలా బాగా కుట్టాడు మా వాడు. నాకు మా బ్లౌజెస్ గురించే ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఎందుకంటే శారీస్ ఎలా ఉన్నా బ్లౌజ్ అందంగా కొట్టుకుంటే దాని అందమే వేరు కదా, అందుకని. సో నేను ఈ బ్లౌజ్ సింపుల్ అండ్ ఇలా ఈ నెక్తో కుట్టించుకున్నాను, లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను కాబట్టి ఈ కలర్ కూడా నేను కొనను. ఈ కలరు ఈ బ్లౌజ్ ఇప్పుడు కుట్టాడు వాడు టైలర్ కాబట్టి ఈ శారీ కూడా మనకి ఫ్రెష్ శారీ అనుకోవచ్చు అన్నమాట. ఈ శారీ కూడా నేను కొనదలుచుకోలేదు. ఇది కాటన్ శారీ. ఇది పింక్ ప్లస్ ఈ బార్డర్ ఉంది. ఇది క్యాజువల్ శారీ కనుక దీనికి ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఎందుకంటే ఈ కలరు కలనేత కాబట్టి బ్లౌజ్ దొరకలేదు, దానికోసం ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను. అయితే ఈ కలర్ కూడా నేను రిపీట్ చేయదలుచుకోలేదు. లేదండి ఈ శారీ ఇది ముంబై నుంచి మేనగోడలు పంపిందనమాట. ఈ బార్డరు ఈ శారీ, దీనికి బ్లౌజ్ ఏమో సింపుల్గా కుట్టించుకున్నాను. ఈ కలర్ కూడా రిపీట్ అవ్వకూడదు అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు చాలా ఈ కలర్లు ఉన్నాయి, అయినా కూడా పట్టు చీరల్లో ఉన్నాయి ఈ కలరు. సో ఈ బోర్డరు ఇది అస్సలు కట్టలేదు కాబట్టి ఇది ఒక కొత్త శారీ కిందే పెట్టుకుంటాను. అవన్నీ కలర్ రిపీట్ చేయకూడదు. ఇది కొత్త శారీ, అసలు కట్టుకోలేదు కాబట్టి ఒక శారీ ఉందని అర్థం అనమాట. ఇంకా మిగతాదేమో ఈ శారీ కూడా ఈ కలర్ కూడా నేను అస్సలు కొనదలుచుకోలేదు. ఇది ఫ్యాన్సీ శారీయే కాబట్టి ఈ ఏడాదికి ఇది కంప్లీట్ చేసేవచ్చు. ఇది భోగినాడో ఎప్పుడో ఒకరోజు కట్టేసుకోవచ్చు కాబట్టి కొత్త శారీ కాబట్టి ఇది. ఇంకా ఫైనల్గా ఈ శారీ మీకు బోర్ కొడుతున్నా కాదు కదా, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. శారీ షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా మన మైండ్లోని ఇంట్లో ఉన్న శారీస్ గురించి మర్చిపోతాము, బోల్డ్ కొనేసుకొచ్చేస్తాము. వచ్చాక అరే ఈ శారీ ఉందే అనుకుంటాము.
అలా అనుకోకుండా ముందే ప్లాన్ చేస్తే ఆ శారీస్ రిపీట్ అవ్వవు. ఇది గ్రే అనమాట, గ్రే విత్ స్మాల్ ప్రింటెడ్ పెద్ద బోర్డరు ఈ శారీ. అయితే ఇది లాస్ట్ టైం చెప్పాను కదా నా ఫ్రెండ్ పెట్టారని, ఈ శారీ కూడా కొత్తదే, ఇంకా నేను కట్టుకోలేదన్నమాట. ఇది కూడా ఈ బ్లౌజ్ ఇలా కుట్టించాను, దీనికేమో హ్యాండ్స్ ఇట్లా పెట్టించాను. ఇది ఒక శారీ ఉంది కొత్తది. సో 2 కొత్త శారీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఎన్ని కొనాలనుకుంటున్నాను, 2 కొత్త శారీస్ ఉన్నాయి కాబట్టి భోగి సంక్రాంతి అయిపోతుంది. ఇంకా కనుమ రోజుకి ఒక్క శారీ కొనుక్కుంటే నాకు సరిపోతుంది. ఈ విధంగా మనం పొదుపు చేసిన వాళ్ళం అవుతాము. మనం కొత్తవి కొనకుండా వీటితో కానిచ్చేస్తాము, అవి డబ్బులు కూడా పొదుపు చేస్తాము. ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి చీరల మీద చాలా మోజు ఉంటుంది, దీన్ని నేనేమి అభ్యంతరం పెట్టను. కానీ ఆ మోజుతో పాటు మనం ఎక్కువ ఎన్ని కొనుక్కుంటున్నాము అనేది ఆలోచించి తక్కువ కొనుక్కొని ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే బీరువాలు తీస్తే మనమే ఉంటాయి శారీస్. అలాగని మనం శారీస్ ఎక్కువ కట్టేసుకొని బయటికి వెళ్ళట్లేదని కదా, బయటికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కొత్త రకం శారీ కట్టుకునే వెళ్తాము. అయినా కూడా షాపింగ్కి వెళ్ళే ముందు ఇలా ఆలోచించి కొనుక్కోవడం వల్ల కొన్ని కలర్ రిపీటెడ్ అవ్వవు. కంఫర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ శారీ అయినా ఇది చూడండి, ఈ శారీ ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే ఇంట్లో కట్టుకుంది అనమాట, సింపుల్గా ఉంటుంది. ఇంట్లో ఇదేం తక్కువ అని కాదు, ఇది ఏకంగా 900 రూపీస్ శారీ. అయితే ఇంట్లో కట్టుకుంది మాత్రమే బాగుంటుంది ఇది, ఎందుకంటే ఈ మెటీరియల్ చాలా మంచిది, లైట్ వెయిట్ అనమాట, హ్యాపీగా కట్టేసుకోవచ్చు. మరి ఇలాంటివి కూడా కొనుక్కోవాలి మనం ఇంట్లో కట్టుకునేటప్పుడు. బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి కొనుక్కోవాలి. శారీ కొనేటప్పుడు ఈ 3 చూసుకొని కొనుక్కోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి.